చరిత్ర ఏది మర్చిపోదు. మహాత్మా గాంధీ గారు బీసీలకు ఎస్సీలకు చేసిన అన్యాయం చాలా పెద్దది. బ్రిటిష్ వారు మన దేశం నుండి వారి దేశానికి వెళ్ళే సమయంలో దళితుల కోసం, దళితుల అభ్యున్నతి కోసం అంబేద్కర్ గారు మాకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వండి అని బ్రిటిష్ వారిని కోరడం జరిగింది. బ్రిటిష్ వారు కూడా వాళ్ళు ఆర్థిక పరంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారని గుర్తించి వారికి ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించడం జరిగింది. జీవో కూడా పాస్ చేయడం జరిగింది. ఆ సమయంలో ఎర్రవాడ జైల్లో ఉన్న మహాత్మా గాంధీ గారు ఈ విషయాన్ని తెలుసుకొని అస్పృశ్యులకు, దళితులకు మీరు ప్రత్యేక నియోజకవర్గాలు ఇస్తే నేను ప్రాణ త్యాగం చేసుకుంటానికైనా సిద్ధమే, నేను ఆత్మాహుతి చేసుకుంటానే బ్రిటిష్ వారిని బెదిరించడం జరిగింది. ఆ టైంలో మహాత్మా గాంధీ గారికి ఏమైనా జరిగితే ఈ దేశ ప్రజల నుండి మనకు ఒత్తిడి ఏర్పడుతుంది, తిరుగుబాటు జరుగుతుందని గుర్తించిన బ్రిటిష్ వారు ఆ జీవోను రద్దు చేయడం జరిగింది. అయ్యా మహాత్మా, మీరు మా దేశానికి స్వాతంత్రం ఇవ్వకపోతే నేను ఆత్మాహుతి చేసుకుంటాని మీరు ఈ బ్రిటిష్ వారిని బెదిరించి ఉంటే మన దేశానికి స్వాతంత్రం ఎప్పుడో వచ్చేదని అంబేద్కర్ గారు గాంధీజీ గారిని ప్రశ్నించడం జరిగింది.